హాయ్ అండి. అందరికీ నమస్తే. మై మిస్టరీస్ బాస్ పార్ట్ 53. ఆమె ముఖంలో అలసట, గందరగోళం అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సార్ నేనిక్కడ ఎలా ఉన్నాను? ఇంకా ఇదేంటి అని జాహ్నవి చుట్టూ చూస్తూ గందరగోళంగా అడిగింది. హాస్పిటల్. నువ్వు రోడ్డుపై స్పృహ లేకుండా పడిపోయి ఉన్నావు. నేను పూణే నుంచి వస్తూ నిన్ను చూశాను. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని సిద్ధార్థ్ ఆలోచిస్తూ చెప్పాడు. ప్రస్తుతం ఆమెకు నిజం చెప్పడం మంచిది కాదని అతను అనుకున్నాడు. ఒకవేళ ఆమెకు జరిగిన విషయం గుర్తొస్తే తనంతట తానే తెలుసుకుంటుందని భావించాడు. కానీ జాన్వి మాత్రం ఇంకా పూర్తిగా ఆ మత్తు ప్రభావం నుంచి అయితే బయటకైతే రాలేదు. ఆమె చేతులు చిన్నగా వణుకుతూ ఉన్నాయి. సిద్ధార్థ్ మరో గ్లాస్ నీళ్ళు ఆమెకిచ్చాడు. ఆమె వెంటనే ఆ నీళ్లు తాగింది. జాన్వి, డూ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ అని సిద్ధార్థ్ అడిగాడు. లేదు, నాకు కొంచెం వికారంగా అనిపిస్తుంది అని ఆమె ముఖం చిన్నబుచ్చుకొని చెప్పింది. ఓకే, ఫైన్ ఫైన్, వాష్రూమ్ అటువైపు ఉంది అని అతను వాష్రూమ్ వైపుకు చూపించాడు. జాన్వి తనపై ఉన్న దుప్పటి తీసి లేవబోయింది. అదే సమయంలో ఆమె దృష్టి తన టాప్ వైపుకు వెళ్ళింది. హ్మ్, పై బటన్ ఒకటి ఈజీగా ఊడిపోయి ఉంది. అది చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే ఆ బటన్ని పెట్టుకుంది. తర్వాత సిద్ధార్థ వైపుకు చూసింది. అతను మరో వైపుకు చూస్తున్నాడు. ఆమె అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తర్వాత మెల్లగా లేచి నిలబడింది. లేచిన తర్వాత ఆమెకు కొంచెం ఎందుకో నీరసంగా అనిపించింది. అందుకే అక్కడే కాసేపు ఆగిపోయింది. నీకు హెల్ప్ కావాలా అని ఆమె పరిస్థితిని చూసి సిద్ధార్థ్ అడిగాడు. వద్దు అని ఆమె చెప్పింది. ఇక నా వాంతులు చూసి ఇతను కూడా అసహ్యంగా ముఖం పెడతాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ఎలాగోలా వాష్రూమ్ వరకు వెళ్ళింది. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఆమెకు కాస్త ఉపశమనం అనిపించింది. తర్వాత బయటకు వచ్చింది. ఇది తీసుకో అని సిద్ధార్థ్ ఆమె చేతిలో ఒక గ్లాస్ ఇస్తూ చెప్పాడు. ఏంటిది అని జాన్వి గ్లాస్ వైపుకు చూస్తూ అడిగింది. జస్ట్ ఏ లిక్విడ్ ఇంటిక్, నీకు కాస్త బాగుంటుంది అని అతను చెప్పాడు. ఆమె అతని చేతిలో నుంచి గ్లాస్ తీసుకుని తాగేసింది. ఇప్పుడే రోనీ మళ్ళీ లోపలికి వచ్చాడు. జస్ట్ అప్పుడే. ఓ మేడం, హౌ ఆర్ యూ అని లోపలికి రాగానే రోనీ జాన్వీని అడిగాడు. జాన్వి అతని వైపుకు కొంచెం వింతగా చూసింది. అతను ఒంటిపై ఉన్న తెల్ల కోటు చూసి అతను డాక్టర్ అయి ఉంటాడని అనుకుంది. ఐఎమ్ యువర్ డాక్టర్ రోనీ అని రోనీ స్టైల్గా చెప్పాడు. చిన్నగా వంకరగా ఉన్న కాస్త పొడవైన చుట్టూ, కప్పలా పెద్ద పెద్ద కళ్ళు, దానిపై చిలుక ముక్కలా ఉన్న ముక్కు. అతన్ని చూడగానే జాన్వికి సర్కస్లో జోకర్లా కనిపించాడు. ఇతను డాక్టర్ కోట్ వేసుకోకపోతే ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా అదే అనుకునేవాళ్ళు అనిపించింది. జాన్వి అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. హౌ ఆర్ యూ నవ్ అని రోనీ అడిగాడు. ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ అని జాన్వి చెప్పింది. ఓకే, నేను కొన్ని మందులు రాస్తాను, అవి తీసుకోండి. ఇంకా కనీసం ఒక రోజైనా రెస్ట్ తీసుకోండి, ఓకే అని ఇక టాబ్లెట్లు రాస్తూ రోనీ చెప్పాడు. ఓకే డాక్టర్, కానీ నాకేమైంది అని జాన్వి అడిగింది. రోనీ వెంటనే సిద్ధార్థ్ వైపుకు చూశాడు. అతను తలతోనే వద్దు అన్నట్టు సైగ చేశాడు. నథింగ్ సీరియస్, మందులు తీసుకోండి, బాగుంటుంది అని రోని చెప్పాడు. ఓకే అని జాన్వి చెప్పింది. కొద్దిసేపటికి సిద్ధార్థ్ ఆమెని తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చాడు. కానీ ఆమె ముఖంలో నయ్యం మాత్రం అలాగే ఉంది. ఏదో జరిగిందని ఆమెకు కూడా గుర్తుకు వస్తుంది. కొంచెం గుర్తుకు రావట్లేదు. ఏదో మసకగా ఒక జ్ఞాపకం వస్తుంది. కానీ అర్థం చేసుకునే లోపే మళ్ళీ మాయమైపోతుంది. ఒత్తిడి తీసుకోకు అని సిద్ధార్థ్ ఆమె ముఖంలో కనిపిస్తున్న భావాలను గమనిస్తూ చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అని జాన్వి బలవంతంగా నవ్వుతూ చెప్పింది. అక్కడికి ఏం చేయడానికి వెళ్ళాం అని సిద్ధార్థ్ అసలు విషయానికి వస్తూ అడిగాడు. అప్పటికే ఇద్దరు కారులో కూర్చున్నారు. అది రూమ్ వెతకడానికి వెళ్ళాను అని జాన్వి చెప్పింది. ఎందుకు అని సిద్ధార్థ్ అడిగాడు. అవసరం ఉంది అని జాన్వి కిటికీలో నుంచి బయటికి చూస్తూ చెప్పింది. ఓకే అని అతను అన్నాడు. తర్వాత కారులో పూర్తిగా సైలెంట్ ఉంది. సిద్ధార్థ్ ఆమెను ఆమె ఏరియాలో దింపేశాడు. ఆమె తన బిల్డింగ్ లోకి వెళ్లే వరకు అతను అక్కడే ఉన్నాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే డ్రైవర్కు కారును ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. కానీ అంతకుముందు అతను ఒక ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ ఫోన్ సంభాషణ పూర్తయ్యాక అతని ముఖంలో ఉన్న ఆందోళన కాస్త తగ్గింది. తెల్లవారుజామున 5 గంటలయ్యాయి. జాన్వి కిటికీ దగ్గర కూర్చుని బయట వైపుకు తదేకంగా చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మందుల ప్రభావంతో నిన్న రాత్రి ఆమె త్వరగానే నిద్రపోయింది. కానీ మెలకువ వచ్చిన తర్వాత మాత్రం నిన్న జరిగిన సంఘటన పదే పదే ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. ఆమెకు
పూర్తిగా ఇది గుర్తుకు లేదు. కానీ జ్యూస్ తాగిన తర్వాత తనతో ఏదో వింత జరిగిందనే భావన మాత్రం ఆమెను వెంటాడుతుంది. ఎవరో తనకు ఏదో ఇచ్చారని ఆమెకు అర్థమవుతుంది. దానివల్ల తను స్పృహ కోల్పోయిందని అనిపిస్తుంది. కానీ అది ఎవరిచ్చారో మాత్రం ఆమెకు తెలియడం లేదు. మళ్ళీ మళ్ళీ జూహీ గురించే ఆమె మనసులో అనుమానం వస్తుంది. అంతేకాదు, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతన్ని కలవడానికి వెళ్ళాను. మరి మధ్యలో సిద్ధార్థ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ప్రశ్నలన్నీ ఆమెను ఎంతగానో వేధిస్తున్నాయి. ఎంత ఆలోచించినా ఆమెకు కేవలం సిద్ధార్థ్ తనను పట్టుకున్న విషయం మాత్రమే గుర్తొస్తుంది. మిగతా ఏవీ గుర్తుకు రావట్లేదు. చివరికి ఆమె తన ఫోన్ తీసుకుని ఆన్ చేసింది. అందులో రీచా నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవన్నీ నిన్న రాత్రి చేసినవే. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం వలన తనకి తెలియలేదు. కానీ ఇన్ని కాల్స్ ఎందుకు చేసింది? ఆమె బాగానే ఉందా అని జాన్వీకి ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఆమెకు వెంటనే ఫోన్ చేయాలి అనిపించింది. కానీ ఇప్పుడు తెల్లవారుజామున మాత్రమే కావటంతో ఇంత ఉదయాన్నే ఎలా కాల్ చేయాలి అని ఆగిపోయింది. అయితే రీచా విదేశాల్లో ఉంది కాబట్టి అక్కడ బహుశా పగలై ఉండొచ్చని అనుకుంది. వెంటనే ఐస్లాండ్ క్లాక్ ఓపెన్ చేసింది. అక్కడ కూడా రాత్రే ఉంది. దాంతో ఆమె ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ బెడ్పై పడుకుంది. సిద్ధార్థ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? నిద్రపోతూ ఉంటాడా? అతనికి కూడా నాలాగే నిద్ర పట్టకుండా ఉంటుందా? కానీ అతనికి ఎందుకు నిద్ర రాదు? ఈ సమయంలో నిజంగా అతను ఏం చేస్తూ ఉంటాడు? జాను పిచ్చితనవా? ఈ సమయంలో ఖచ్చితంగా నిద్రపోతూ ఉంటాడు అని తనను తానే మందలించుకుంటూ జాన్వి మనసులో అనుకుంది. ఉదయం ఆమె ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి రూమ్ నుంచి బయటకు వచ్చింది. కిందకు రాగానే ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే తన బిల్డింగ్ ఎదురుగానే సిద్ధార్థ్ కారు నిలబడి ఉంది. అతను కారు కానుకుని నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఆమె వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్, మీరు ఇక్కడ ఏదైనా పనుందా అని జాన్వి అడిగింది. గెట్ ఇన్ అని అతను కారులో కూర్చుంటూ చెప్పాడు. ఆమె కూడా ఏమయ్యంగా కారులో కూర్చుంది. సిద్ధార్థ డ్రైవర్కి కారు స్టార్ట్ చేయమని చెప్పి జాన్వి వైపు చూశాడు. హా హవర్ యు నౌ అని సిద్ధార్థ్ ఎలాంటి భావం లేకుండా అడిగాడు. ఫైన్ సార్ అని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. గుడ్, ఒకవేళ ఇంకా బాగోలేకపోతే ఈ రోజు ఆఫ్ తీసుకో అని సిద్ధార్థ్ అన్నాడు. నో నో సార్, ఐఎమ్ ఫైన్ అని జాన్వి వెంటనే చెప్పింది. ఇప్పుడు ఆఫ్ తీసుకో అంటాడు, తర్వాత కోపం వస్తే నా పేమెంట్ కట్ చేస్తాడు, జాన్వి మనసులోనే అనుకుంది. అప్పుడే ఆమె దృష్టి అతని చేతిపై పడింది. ఈ రోజు అతని చేతిపై గోర్లు ఘాట్లు ఉన్నాయి. అవి చూసి ఆమెకు కొంచెం విచిత్రంగా అనిపించింది. సరే, ఏదైనా జంతువుతో పోరాడడానికి వెళ్ళారా ఏంటి అని. గా ఇన్ని ఘాట్లేంటి? ఖచ్చితంగా పిల్లయి ఉంటుంది. వాట్ హ్యాపెండ్? అతని గొంతు వినగానే ఆమె వెంటనే అతని చేతిపై ఉన్న చూపును తొలగించేసింది. ఏం లేదు, మీకేమైనా దెబ్బ తగిలిందా? అంటే ఎవరో గోళ్లతో గీశారా అని జాన్వి కొంచెం సంకోచంగానే అడిగింది. బహుశా తనని తను అలా అడగడం అతనికి నచ్చదేమో అని అనుకుంది. నో, ఇవి ఘాట్లు కాదు, ఇవి ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి ఇచ్చిన తీపి గాయాలు అని అతను చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అది విని జాన్వి షాక్ అయ్యి అతని వైపుకు చూసింది. ఈ సన్నీకి ఇప్పుడు పిచ్చివాడైపోయాడా ఏంటి? ఈ ఘాట్లను తీపి గాయాలంటున్నాడు. బాపురే, నిజంగానే ఇతను సైకో. జాన్వి అతని వైపుకు చూసి బలవంతంగా నవ్వి తర్వాత కిటికీలో నుంచి బయటికి చూసింది. ఇంకిక్కడ సిద్ధార్థ్ మాత్రం ఇంకా మనసులోనే నవ్వుకుంటున్నాడు. ఎస్, ఐ రియల్లీ లైక్ హెర్ అని అతను కూడా మనసులోనే అనుకుంటూ బయటికి చూశాడు. కొద్దిసేపటికి ఇద్దరూ ఆఫీస్కి చేరుకున్నారు. అతను తన క్యాబిన్లోకి వెళ్ళాడు. ఇక జాను తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా జాన్వి ఫోన్ మోగింది. ఆమె స్క్రీన్ చూసింది. అది రీచా కాల్. వెంటనే రిసీవ్ చేసింది. హలో రీచా, ఎప్పటి నుంచో నీకు మెసేజ్లు చేసి పెట్టాను, నువ్వు రిప్లై ఎందుకు ఇవ్వలేదు అని జాన్వి ఫోన్ ఎత్తగానే అడగడం మొదలుపెట్టింది. ఉదయం నుంచి ఆమె కాల్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి కాల్ రాగానే ఆమె భావాలు బయటకు వచ్చేశాయి. జాను, బయటికి రా అని రీచా ప్రశాంతంగా చెప్పింది. ఏంటి అని జాన్వి అర్థం కాక అడిగింది. నేను బయటే ఉన్నాను, త్వరగా రా అని రీచా మళ్ళీ చెప్పింది. అది విని జాన్వి ఆశ్చర్యపోయింది. ఏ జోక్ చేయకు, నువ్వు ఇంకా ఐస్లాండ్ లో ఉన్నావని నాకు తెలుసు, అనవసరంగా అబద్ధాలు చెప్పొద్దు అని జాన్వి కావాలని కోపంగా నటిస్తూ చెప్పింది. జాను, త్వరగా బయటికి రా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఇప్పుడు రీచా కొంచెం కోపంగానే చెప్పింది. అప్పుడు జాన్వి వెంటనే తన పర్స్ తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది.
ఎందుకంటే రీచా ఇలా అకస్మాత్తుగా ఎందుకు వచ్చిందోనని ఆమెకు బాధ కలిగింది. ఇంకా బయటకు వచ్చి అటు ఇటు చూసింది. కొంచెం దూరంలో రాహుల్ కారు కనిపించింది. ఆమె వెంటనే కారు దగ్గరికి వెళ్ళింది. అంతలోనే డోర్ ఓపెన్ అయ్యింది. ఆమె వెంటనే లోపలికి వెళ్ళి కూర్చుంది. రీచా నువ్వు ఇప్పుడు అని జాన్వి ఇంకా మాట్లాడకముందే రీచా ఆమెను గట్టిగా హత్తుకుంది. జాన్వి పూర్తిగా అయోమయంలో పడిపోయింది. అసలు ఏమైంది నీకు? ఏమైంది? ఇలా అకస్మాత్తుగా వచ్చి కౌగిలించుకుంటుంది అని అనుకుంటూనే జాన్వి కూడా ఆమెను ప్రేమగా హత్తుకుంది. బేబీ నువ్వు బాగానే ఉన్నావు కదా అని రీచా జాన్వి జుట్టుపై చెయ్యి వేస్తూ అడిగింది. అవునవును నేను బాగానే ఉన్నాను. కానీ నీకేమయ్యింది? నువ్వు ఇంకొక 2 రోజుల తర్వాత వస్తానని చెప్పావు కదే ఇంత సడన్ గా అని జాన్వి ఆమె నుంచి దూరంగా జరుగుతూ అడిగింది. రావాల్సి వచ్చింది నీకోసం. సిద్ధార్థ నీ గురించి చెప్పినప్పటి నుంచి ఎప్పుడప్పుడు నేను చూస్తానా అని అనిపించింది అని రీచా ఆందోళనగా చెప్పింది. ఈ సైకోకి ఎవరు చెప్పమన్నారు ఈ చొరవ? ఇతను వీళ్ళు హనీమూన్ కూడా పాడు చేసేశాడు అని జాన్వి మనసులోనే సిద్ధార్థను తిట్టుకుంది. అరే నాకేమయ్యింది? చిన్నగా బలహీనత వచ్చింది అంతే అని జాన్వి నవ్వుతూ చెప్పింది. జాను ఎప్పుడైనా నిజం చెప్పడం నేర్చుకో. నీకు తెలుసు కదా నువ్వు నాకు కేవలం ఫ్రెండ్వి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. నీకేదో ఇచ్చారంట. సిద్ధార్థ లేకపోతే ఏమయ్యేదో తెలుసా అని రేచా ఏడుస్తూ చెప్పింది. ఆమె మాటలు విన్న జాన్వికి ఒక్కసారిగా షాక్ తగిలింది. అది మత్తేంటి అని జాన్వి ఆశ్చర్యంగా అడిగింది. అవును జాను నీకెవరో ఇచ్చారట. సిద్ధార్థ నీకు చెప్పకపోయి ఉండొచ్చు కానీ నాకు చెప్పాడు. జాను ఎవరో నీకు హాని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారే. నీకు అది ఇచ్చి నీతో అని రేచ తన చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుంది. ఆమెకి ఇంకా తర్వాతి మాటలు కూడా మాట్లాడలేకపోయింది. ఆమె మాటలు విన్న జాన్వి మాత్రం వణికిపోవడం మొదలుపెట్టింది. నిజంగా ఒకవేళ సిద్ధార్థే లేకపోయి ఉంటే ఇప్పుడు ఏమై ఉండేదో అనే ఆలోచనతోనే జాన్వి మనసు కూడా కదిలిపోయింది. ఆమె శరీరం మొత్తం వణకడం మొదలయ్యింది. జాను రిలాక్స్. ఎవరు ఎలా చేశారో మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు నువ్వు ఆ రూమ్ లో ఉండవు అని రేచా జాన్విని మళ్ళీ హత్తుకుని చెప్పింది. ముందు ముందు సీట్లో ఉన్న రాహుల్ మాత్రం ఆ ఇద్దరిని చూస్తూనే ఉన్నాడు. వారి స్నేహాన్ని చూసి క్షణం పాటు అతనికి కూడా అసూయ అనిపించింది. జాన్వి ఇంకా షాక్ నుంచి బయటికి రాలేకపోయింది. తనతో ఇంత పెద్ద విషయం జరిగిందంటే ఆమెకు నమ్మకం కలగడం లేదు. తను కేవలం స్పృహ కోల్పోయానని మాత్రమే అనుకుంది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎవరో కావాలని తనకేదో ఇచ్చారు. తనకు హాని చేయడానికి ప్రయత్నించారు. ఎవరు ఇచ్చేయి ఉంటారు? సిద్ధార్థ్ అని ఆలోచన రాగానే జాన్వి కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. భయంతో ఆమె గుండె కూడా వేగంగా కొట్టుకుంది. ఆమె రీచాను గట్టిగా కౌగిలించుకుంది. ఆమెకు దూరంగా వెళ్తే నిజంగానే ఎవరో తనకు ఏదో చేస్తారేమోనన్న భయం కలిగేసింది. జాను రిలాక్స్. ఇక ఇప్పుడు నేను నీ మాట వినను. నువ్వు ఇక్కడే ఇక సిద్ధార్థ్ ఇంటికి షిఫ్ట్ అయిపో. జస్ట్ ఇప్పుడే సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళిపో. నేను అతనితో మాట్లాడ్డాను. నువ్వు అతని ఇంట్లో ఉండాలని సజెస్ట్ చేసింది కూడా అతనే. నేను నిన్ను నా ఫ్లాట్లో ఉంచాలనుకున్నాను కానీ అక్కడ కూడా నువ్వు ఒంటరిగానే ఉంటావు. అప్పుడు నాకెప్పుడు నీ గురించి ఆందోళన ఉంటుంది. ప్లీజ్ కనీసం ఒక నెల రోజులైనా నువ్వు సిద్ధార్థ్ ఇంట్లో ఉండు అని రీచా ప్రేమగా ఆమె తలపై చెయ్యి వేసి చెప్పింది. ఇక భయపడిన చిన్నపిల్ల తన తల్లిని ఒడిలో దాక్కున్నట్టుగా జాన్వి ఆమె కౌగిట్లో దాకుంది. జాను నేను చెప్పింది విన్నావు కదా అని రీచా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అడిగింది. జాన్వి చెంపలో కన్నీళ్లతో తడిచిపోయాయి బాధతో. రీచా తన టవల్తో వాటిని తుడిచింది. నువ్వు నా మాట వింటావు కదా అని రీచా మళ్ళీ అడిగింది. జాన్వి రూమ్ దగ్గర వరకు డ్రైవ్ చేయి అని రీచా చెప్పింది. వెనక్కి తిరిగి చూస్తున్న రాహుల్ మళ్ళీ సీట్లో సరిగ్గా కూర్చున్నాడు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు నన్ను డ్రైవర్గా మార్చేస్తున్నారు. ముందు ముందు పనువని చేయకుండా ఉంటే చాలు అని రాహుల్ ముందున్న అద్దంలో నుంచి వెనక్కి ఒకేసారి చూసి అనుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటికి వారి కారు జాన్వి బిల్డింగ్ కిందకు వచ్చి ఆగింది. అప్పటికే జాన్వి కొంచెం తేరుకుంది. కానీ ఇంకా ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. శరీరంలో వణుకు కూడా అలాగే ఉంది. రాహుల్ ఆ షాప్కి వెళ్ళి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుంటా అని రీచా ఆర్డర్ వేసింది. పనివాణ్ణి కూడా చేసేశారు అని రాహుల్ మనసులోనే అనుకుంటూ కారు దిగాడు. అతను 2 మజా బాటిల్స్ తీసుకుని మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నాడు. నేను జాను సామాన్లు తీసుకుని వస్తాను. అప్పటి వరకు నువ్వు జానుని చూసుకో అని రీచా మళ్ళీ రాహుల్తో చెప్పింది. ఇప్పుడు బేబీ సీట్ అని చేశారా ఏంటి నన్ను అని రాహుల్ అయోమయంగా
రీచా వైపుకు చూస్తూ ఉండిపోయాడు. జాన్వి, డోంట్ వరీ, ఏమీ జరగలేదు, కూల్ అని ఆమెకి ధైర్యం చెప్పడానికి రాహుల్ ప్రయత్నించాడు. కానీ జాన్వి మాత్రం ఎక్కడో ఆలోచనలో మునిగిపోయి ఉంది. తర్వాత రాహుల్ మళ్ళీ ముందుకు చూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికే రీచా జాన్వి బట్టల బ్యాగ్ తీసుకుని వచ్చింది. ఇంతేనా మీ సామాను అని రాహుల్ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. లేదు లేదు, ఇప్పటికే ఆమెకు అవసరమైనవన్నీ మాత్రమే తీసుకొచ్చాను. ఆమె కొంచెం కుదుట పడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు ఆమెకి ఏం కావాలో తనే చూసుకుంటుంది అని రీచా చెప్పింది. ఏం కావాలో తనే చూసుకుంటుంది, ఇక ఓకే. కానీ ఆమెకు ఏమేం అవసరమో నీకెలా తెలుసు అని రాహుల్ మళ్ళీ ప్రశ్నించాడు రేచాని. అది విని రేచా నుదుటిపై ముడతలు పడ్డాయి. షటప్ రాహుల్, కారు నడుపు అని ఆమె కొంచెం కోపంగా చెప్పింది. ఆ తర్వాత రాహుల్ మళ్ళీ వెనక్కి వెనక్కి చూడలేదు. జాన్వి ఒకే చూపుతో బయటికి చూస్తూ కూర్చుంది. మధ్యాహ్నం ఆమె సిద్ధార్థ్ ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి రీచా పూర్తిగా ఆమెతోనే ఉంది. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. ఇంత సమయానికి ఆమె చాలా వరకు కుదుటపడింది. కానీ పదే పదే ఆమె కళ్ళ ముందు సుధీర్ ముఖం కనిపిస్తుంది. ఆ తర్వాత తనకు అది ఇచ్చారన్న విషయం గుర్తుకు వచ్చింది. ఆ ఆలోచనలతోనే ఆమె కడుపులో భయం మొదలవుతుంది. ఎంత వద్దనుకున్నా ఆ ఆలోచనలు ఆమెను వదలడం లేదు. అంతేకాదు సిద్ధార్థ్ ఇంటికి రావడం కూడా ఆమెకు పెద్దగా నచ్చలేదు. కానీ అదృష్టం కొద్దీ వచ్చినప్పటి నుంచి సిద్ధార్థ్ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరిని కలవలేదు. మిసెస్ భోస్లే మిసెస్ భోస్లే కూడా కనిపించలేదు. కానీ ఏం జరిగినా ప్రస్తుతం తన గురించి తను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమెకు అర్థమైంది. జాను, పడుకుందాం రా, 11 అయ్యింది అని రేచా వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ చెప్పింది. రేచా, అసలు ఇలా సిద్ధార్థ్ సార్ ఇంట్లో ఉండడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. అంటే అందరూ ఏమనుకుంటారు వాళ్ళు నా గురించి అని జాన్వి ఇబ్బందిగా చెప్పింది. ఏ, సిద్ధార్థే స్వయంగా చెప్పాడు కొన్ని రోజులు జాన్విని నా ఇంట్లో ఉంచు అని. మరియు జాను, నా అత్తగారికి డెంగ్యూ వచ్చింది, లేకపోతే నేనే నీతో ఉండేదాన్ని అని రేచా మొహం చిన్నబుచ్చుకుంటూ చెప్పింది. లేదు లేదే, అవసరం లేదు, నీకు ఇప్పుడే పెళ్ళయిందిగా, నీ ప్రాధాన్యత ఇప్పుడు నీ కుటుంబమే అయి ఉండాలి అని జాన్వి చెప్పింది. ఓ హలో, ప్రాధాన్యత గారు, ఎవరెంతమందికి జీవితంలో వచ్చినా ఎవరెంతమంది వచ్చినా నీ స్థానం మాత్రం ఎప్పటికీ అదే అవుతుంది. ఓకే అని రీచా చెప్పింది. అయినో, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని జాన్వి చెప్పింది. ఎక్కడికి వెళ్ళాలి అని రీచా కోపంగా అడిగింది. రాహుల్ రూమ్కి అని జాన్వి చెప్పింది. నో నో, ఈరోజు నేను ఇక్కడే నీ దగ్గరే పడుకుంటాను అని బెడ్ పై పడుకుంటూ చెప్పింది. జాన్వి లేచి ఆమెను బెడ్ పై నుంచి తోసేసింది. దాంతో రీచా కింద పడిపోయింది. అయ్యో బేబీ, నన్ను పడేశావు అని రీచా నడుముని పట్టుకొని చెప్పింది. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళు ప్లీజ్ అని జాన్వి చెప్పింది. రీచా చూసింది. జాన్వి ఇప్పుడు కొంచెం మామూలుగానే కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు గుడ్ నైట్ చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే జాన్వి మళ్ళీ బాధలో మునిగిపోయింది. ఏం జరుగుతుంది? ఎందుకు ఈ సమస్యలన్నీ నా జీవితంలోకి వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి. సుధీర్, మళ్ళీ అతను ఇచ్చిన వార్నింగ్, ఇవన్నీ ఆమెకు ఒక చెడ్డ కలలా అనిపిస్తున్నాయి. ఆమెకు అవేమీ వద్దు, ఈ సమస్య నుంచి బయటపడాలని అనిపిస్తుంది. కనీసం కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండాలని అనుకుంది. ఇక ఆమెకు రెస్ట్ కావాలి. అందుకే ఈ సమయంలో ప్రస్తుతం సిద్ధార్థ్ ఇల్లు తనకు సేఫ్ అయిన ప్రదేశంలో అనిపించింది. ఈ విషయం ఆమె మనసులోనే ఒప్పుకుంది. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయింది. బయట నుంచి తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించడంతో జాన్వి ఇక బెడ్ మీద నుంచి లేచి తన గది తలుపు తీసి బయటికి చూసింది మెల్లగా. ఎదురుగా సిద్ధార్థ్ తన గది తలుపులను వేస్తూ కనిపించాడు. ఆమెను చూడగానే అతను ఆగిపోయాడు. హౌ అతను తలుపు దగ్గర నుంచి అడిగాడు. ఐఎమ్ ఫైన్ సార్ అని ఆమె మెల్లగా నవ్వుతూ చెప్పింది. ఓకే ఓకే, గుడ్ నైట్ అని అతను చెప్పి తలుపు వేయబోతూ ఉండగా మధ్యలో ఆగిపోయాడు. నువ్వు మందులు వేసుకున్నావా అని అడిగాడు. ఎస్ సార్, ఆమె ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. ఈరోజు ఆమె నిశ్శబ్దం అతన్ని ఎంతగానో కలవరపెట్టింది. ఆమె ముఖంలోని ఎలాంటి భావాలు కనిపించడం లేదు. ఎప్పుడూ మాట్లాడే ఆ ముఖం ఈరోజు చాలా విరక్తిగా అనిపించింది. ఇక నిద్ర రావట్లేదా అని అతను అడిగాడు. వెళ్ళి పడుకుంటాను అని ఆమె చెప్పి తలుపు వేయబోతూ ఉండగా వెయిట్ అని అతను గొంతు వినిపించడంతో ఆమె అక్కడే ఆగిపోయింది. సిద్ధార్థ్ కొద్దిసేపు ఆలోచించాడు. ఏదో చెప్పాలి అని అనిపిస్తున్నా మాటలు రావట్లేదు. నీకు టైంపాస్ కాకపోతే రా, మనం గాసిప్ చేద్దామని అతను అన్నాడు.
అంత రాత్రి సమయంలో అతను గాసిప్ చేయడానికి పిలవడం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అతనితో ఏం మాట్లాడాలి? ఒక ఉద్యోగి తన బాస్తో ఏం గాసిప్ చేస్తుంది అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. ఐ డోంట్ బై ఐ డోంట్ బీట్ యూ అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు ఆమె తన గది తలుపు మూసి అతని గదిలోకి వచ్చింది. సిట్, ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ అని తన టై సడలించుకుంటూ సిద్ధార్థ్ అన్నాడు. ఆమెకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. వెంటనే తన చూపును బాల్కనీ వైపుకు తిప్పింది. అక్కడ టేబుల్ మీద రకరకాల డ్రింక్స్ కనిపించాయి. అవి చూడగానే ఆమెకి ఏదోలా అనిపించింది. సిద్ధార్థ్ వెంటనే అది గమనించాడు. బహుశా ఆమెకు డ్రింక్స్ నచ్చవేమో అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆ డ్రింక్స్ అన్నిటినీ లోపల టేబుల్లో పెట్టేశాడు. తర్వాత అతను వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. జాన్వి అతని గదిని పరిశీలిస్తూ కూర్చుంది. అంతా ఎంతో క్రమంగా పద్ధతిగా ఉంది. మొదటిసారి తను ఈ గదిలోకి వచ్చినప్పుడు ఈ గది తనకి ఎంతగానో నచ్చిందని ఆమెకు గుర్తొచ్చింది. సరిగ్గా తన కలల ఇంటిలా అనిపించింది. ఇదే బెడ్ మీద తను సిద్ధార్థ్తో కలిసి ఉంది. ఆ విషయం గుర్తొచ్చి ఆమెకు చిన్నగా నవ్వొచ్చింది. కానీ అదే సమయంలో సిద్ధార్థ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతను ఎవరితోనూ గది బెడ్ షేర్ చేయటం ఇష్టం ఉండదు. ఆ సమయంలో అతను కోపంలో కట్టగా అదే సమయంలో తనను ఎంతగా అవమానించాడో గుర్తొచ్చి ఆమె మనసు బాధపడింది. మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోవాలి అని అనిపించింది. కానీ ప్రస్తుతం ఆమె మనసులో ఉన్న భయం అంతగా ఉండటంతో అక్కడే సోఫాలో కూర్చుంది. ఎందుకో సేఫ్గా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఒంటరిగా ఉండాలంటేనే ఆమెకు చాలా భయంగా అనిపిస్తుంది. అందుకే అతని గదికి వచ్చింది. ఆమె ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఒక బుక్ తీసుకుని చదవడం మొదలుపెట్టింది. అది ఏదో బిజినెస్ మ్యాగజైన్. చదివిన ఒక విషయం కూడా అర్థం కాలేదు. విసుగుతో దాన్ని పక్కన పెట్టేసింది. అదే సమయంలో వాష్రూమ్ తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. ఆమె వెంటనే సరిగ్గా కూర్చుంది. ఇక బోర్ అవుతున్నావా అని తన తడి జుట్టును తుడుచుకుంటూ సిద్ధార్థ్ అడిగాడు. లేదు లేదు అని ఆమె సమాధానం చెప్పింది. డూ యూ వాంట్ సంథింగ్ అని అతను ఆమె పక్కనే కూర్చున్నాడు. అతని నుంచి వస్తున్న తాజా సువాసన ఆమె ముక్కును తాకింది. ఆ స్మెల్కు అతని ఫ్రెష్ లుక్కి ఆమె శరీరం అంతా ఒక మొదలైన ఫీలింగ్ అలుముకుంది. కానీ వెంటనే తనను తను సర్దుకుంది. లేదు లేదు వద్దు, మీకు నిద్ర రావాలేమో, నేను వెళ్తాను అంటూ లేవబోయింది తను. నిజానికి అక్కడి నుంచి వెళ్ళాలంటే ఆమెకు భయంగా ఉంది. కానీ ఇంత రాత్రి సమయంలో అతని గదిలో ఉండటం కూడా సరైంది కాదని అనిపించింది. ఆమె మనసు రెండు వైపులా లాగుతున్నట్లు అయ్యింది. ఇక అనవసరంగా రీచాని పంపించానేమో అనిపించింది. కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు తనతో ఉండలేరని కూడా ఆమెకు తెలుసు. కూర్చో, నాకు ఇంకా నిద్ర రావట్లేదు అని సిద్ధార్థ్ ఆమె చేతిని పట్టుకుని అన్నాడు. అతను అలా చేతిని చుట్టుకోవడంతో ఆమె కొద్దిగా గందరగోళానికి గురయింది. అతని చల్లటి స్పర్శ ఆమె మనసులో ఏదో తెలియని భావన కలిగించింది. వెంటనే ఆమె తన చేతిని అతని చేతి నుంచి విడిపించుకుని వెనక్కి తీసుకుంది. మళ్ళీ సోఫాలో కూర్చుంది. జాన్వి, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అని అతను ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. అడగండి అని అతను ఆమె చెప్పింది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్ నీకెవరో ఇది ఇచ్చి ఉంటారని అనిపిస్తుంది అని సిద్ధార్థ్ అడిగాడు. అతని మాటలు వినగానే జాన్వి కళ్ళ ముందు వెంటనే సుధీర్ ముఖం కనిపించింది. వెంటనే ఆమె వైపుకు కానీ వెంటనే భయంతో ఆమె గొంతు తడపడింది. సిద్ధార్థ ఆమెనే చూస్తున్నాడు. కానీ ఆమె మాత్రం ఆలోచనలో మునిగిపోయింది. చెప్పాలా వద్దా? అదే సమయంలో వారికి కొంత దూరంలో మిస్టర్ భోస్లే బాల్కనీలో నిలబడి ఆలోచిస్తున్నాడు. ఆయన ముఖంలో కొన్ని వింత భావాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడే ఆయన జాన్వీని ఆయన ఆలోచనలకు మరింత వేగం పెంచింది. ఇక కేవలం ప్లాన్ పూర్తి చేయడమే మిగిలింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.